అమెరికా, ఇరాన్ మధ్య పీస్ డీల్ ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. 3 నెలల పాటు కొనసాగిన ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడడంతో ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్లోనే 1000 పాయింట్లకు పైగా లాభాల్లో మొదలైన సెన్సెక్స్ అదే జోష్ కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ కూడా 350 పాయింట్లకు పైగా లాభంలో దూసుకుపోతోంది. దాదాపు నెల రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రేంజ్లో లాభపడడం ఇదే మొదటిసారి. ఇక మరోవైపు ఆసియన్ మార్కెట్లు కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, యుద్ధం ముగియటంతో అయితే దేశీయ మార్కెట్లు అయితే పరుగులు పెడుతున్నాయి. ప్రారంభం నుంచే లాభాల్లో అయితే సెన్సెక్స్ అటు నిఫ్టీ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ప్రారంభమైంది. ఏదైతే గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. డే ప్రారంభంలోనే మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఏదైతే ఇవాళ మార్కెట్ అయితే బలమైన బుల్ రన్ కనిపిస్తుంది. ఏదైతే అమెరికా, ఇరాన్ పీస్ డీల్ కుదరడంతో మార్కెట్ జోష్ లో ఉంది. గ్లోబల్ పాజిటివ్ న్యూస్ వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం బాగా పెరిగింది. ఇవాళ మార్కెట్ ప్రారంభంలోనే ఏకంగా 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభించింది. అటు నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా పురోగతి, అంతర్జాతీయ మార్కెట్లో ర్యాలీ, అలాగే ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ కు ఇవాళ బాగా బలాన్ని ఇచ్చాయి. మరోవైపు ఇవాళ డాలర్ తో పోలిస్తే రూపాయి కూడా బాగా బలపడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 94.68గా ఉంది. ఏదైతే మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లను కలవర పెడుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో బాగా ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడతాయన్న వార్తలు ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకాన్ని బాగా పెంచాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ లో జోష్ కనిపిస్తుందని చెప్పవచ్చు. మొదటగా అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం భారత మార్కెట్ కు బలాన్ని ఇచ్చింది. అమెరికా, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ముగియడంతో దేశీయ మార్కెట్లో కూడా కొనుగోలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమించడం, హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశాలు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశానికి ఇది ఊరట పరిణామంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులతో ఊగిసలాడుతున్న భారత మార్కెట్లకు యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో ఇవాళ మన మార్కెట్ కు బాగా బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే బ్యాంకింగ్ ఇవాళ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు భారీ కొనుగోలులో నమోదవుతున్నాయి. హెవీ వెయిటింగ్ బ్యాంకింగ్ స్టాక్ లాభాలు పడడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మరింత బలపడ్డాయి. టెక్నికల్ గా కూడా మా నిఫ్టీ కీలకమైన స్థాయిలను దాటడం మార్కెట్ కు అదనపు బలాన్ని ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా చూస్తే ఏదైతే గ్లోబల్ పాజిటివ్ సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోలు, మెరుగైన పెట్టుబడిదారుల సెంటిమెంట్ కలిసి ఇవాళ స్టాక్ మార్కెట్ కు భారీ లాభాలకు కారణమయ్యాయని ప్రధానంగా చెప్పవచ్చు. ఏదైతే అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే, చమురు ధరలు మరింత తగ్గితే, విదేశీ పెట్టుబడులు కొనసాగితే రానున్న రోజుల్లో కూడా మార్కెట్ లో సానుకూల ధోరణి కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. సింధూర.